నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు. అన్ని గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం 7 గంటల నుండి గ్రామ ప్రజలు ఓటు వేయడానికి ఎన్నికల బూతులకు వెళ్తున్నారు. మొత్తం తెలంగాణలో 4236 గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 395 గ్రామాల్లో ఇప్పటికే సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. దీంతో 3.834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి. 3.834 గ్రామ పంచాయతీల్లో 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే అందులో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానాలకు సగటున 3.38 మంది, వార్డు స్థానాలకు సగటున 2.36 మంది పోటీ పడుతున్నారు. అయితే మధ్యాహ్నం 2 గంటల తరువాత లెక్కింపు ప్రారంభమవుతుంది. ఫలితాలు సాయంత్రానికి ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.